తాను చేసిన అక్రమాలు దొంగతనాలు రోజుకొకటి బయటపడతా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టి నుండి ఇవన్నీ మళ్లించి ఎదుటి వారి మీద బొల్ల జల్లే ప్రయత్నం చేస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా చేసిన కాలంలో ఆ దేవదేవుడి సన్నిధిలో ఎన్ని ఘోరాలు నేరాలు చేశారో అన్ని వెలుగు చూస్తున్నాయి. ఆఖరికి మహాప్రసాదంలో చేసిన మహా కల్తీ నెయ్యికి బదులుగా కెమికల్స్ కలిపి భక్తుల మనోభావాలతో ఆడుకొని ఆ దేవదేవుని ప్రతిష్ట దిగజార్చి ఇప్పటికీ సిగ్గుశరం లేకుండా తప్పు చేశామన్న భయం లేకుండా భక్తులు ప్రజలు చేత్కరిస్తున్నా పట్టించుకోకుండా చెప్పిన అబద్ధమే చెబుతూ టీటీడీ కమిటీ మీద ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు వాళ్ళు దేవస్థానం విషయంలో దేవదేవుడి విషయంలో ఎన్ని పాపాలు నేరాలు ఘోరాలు చేశారో అన్ని బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి దేవుడి విషయంలో చేయరాని తప్పులు చేశారు, చేయకూడని ఘోరాలు చేశారు, నేరాలు చేశారు, అందిన కాడికి దోచుకున్నారు. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని దోపిడీలు, ఆఖరి మహాపాపం చేసిన ఈ దొంగల ముఠాని క్షమించే పరిస్థితిలో ప్రజలు భక్తులు లేరు. దేవదేవుడు అసలే ఊరుకోడు. 100 గొడ్డలు తిన్న రాబందు ఒక గాలివానకు కూలిపోయినట్లు టీటీడీ విషయంలో వీళ్ళు చేసిన ఘోరాలు మోసాలు పాపాలు ఆ గాలివానల చుట్టముట్టి జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ ని శిక్షించడానికి సిద్ధంగా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు చేసిన పాపాలు మాసిపోయేవి కావు, నువ్వు చేసిన ఘోరాలు కప్పబడేవి కావు. ఇకనైనా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి దేవదేవుడి పేరెత్తే అంశాన్ని పక్కన పెట్టి ఎంత తక్కువ మాట్లాడితే నీకు, నీ జగన్ రెడ్డికి, నీ పార్టీకి అంత మంచిది. ఇంకా హిందూ దేవుడితో ఆడుకుంటాం, దేవదేవుడి భక్తులతో ఆడుకుంటాం అని నువ్వు ప్రయత్నం చేస్తే వినడానికి చూస్తూ ఊరుకోవడానికి హిందువులు అసమర్థులు కారు, ఆ దేవదేవుని భక్తులు ఊరుకునేవాళ్ళు కాదు.